తెలుగుదేశం పార్టీ ప్రారంభం నుంచి పార్టీ ఇన్సెప్షన్ నుంచి కూడా మేనిఫెస్టోకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు. ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారు కానీ ఆ తర్వాత నాయకత్వం చేపట్టిన చంద్రబాబు గారు కానీ మేనిఫెస్టో అంటే ఒక పవిత్రమైన గ్రంథం, ఒక బైబిల్, ఖురాన్, గీత ఇవన్నీ ఎలాగైతే పవిత్రంగా చూస్తామో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే పవిత్రంగా భావించి దాంట్లో పెట్టే ప్రతి అంశం కూడా ఏ అక్షరం కూడా పొలుపోకుండా అన్ని అధికారంలోకి వచ్చే అమలు చేయాలి అనే లక్ష్యంతో ఇప్పుడు దాకా కూడా తదితర విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఆ మహానాడులో ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. సూపర్ 6 పేరుతో అప్పట్లో అది పెద్ద సంచలనం. ఆ మేనిఫెస్టో ఏదైతే మనం సూపర్ 6 అని ఆ మహానాడులో మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసామో అది ప్రజల్లోకి బ్రహ్మాండంగా ఆ అంశాలను కూడా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మరి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం కలిపి ఒక కూటమిగా ఏర్పడటం, ఆ తర్వాత మళ్ళీ బీజేపీ కూడా కలిసి అలయన్స్గా ఏర్పడటం, మొత్తం 3 కలిపి ఎన్డీఏ తరఫున ఒక కూటమిగా ఏర్పడి మొత్తం రాష్ట్రంలో 175 అసెంబ్లీ స్థానాలు, అలాగే 25 పార్లమెంట్ స్థానాలకు కూడా 144 అసెంబ్లీ స్థానాలు, అలాగే 17 పార్లమెంట్ స్థానాలు తెలుగుదేశం పార్టీ, అలాగే 8 ఎంపీలు జనసేన బీజేపీ కూటమి, 31 ఎమ్మెల్యేలు ఆ బీజేపీ జనసేన కూటమి పోటీ చేస్తున్న నేపథ్యం కూడా మనకు తెలుస్తుంది. ఎక్కడ కూడా ఈ ఓవర్లాపింగ్ లేకుండా ఒక మంచి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ తోటి కూటమి కూడా సీట్లు ఫైనలైజ్ చేసుకుంటుంది. ఎందుకు వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ అది కూడా రాకూడదు అనే ఒక లక్ష్యం ఎందుకు బలంగా పెట్టుకోవడం జరిగింది కూడా ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ రోజు 2019 ఎన్నికలకు ముందు ఒక ఛాన్స్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళు కూడా రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా అటు అభివృద్ధి కాదు మిగతా అన్ని రంగాల్లో కూడా పూర్తిగా వెనుకబడిపోవటం, మళ్ళీ ఒక్కసారి ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బనాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. ఈ రాష్ట్ర ప్రజలు ఏమాత్రం కూడా పొరపాటున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఆ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరకూడదు అనే ఒక లక్ష్యంతో ఈ అన్ని పార్టీలు కలిపి కూటమిగా ఏర్పడడం జరిగింది. మరి ఆ కూటమి ఏర్పడిన తర్వాత మొత్తం ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా దాదాపు ఇంకొక 4 డేస్లో కంప్లీట్ కాబోతా ఉంది. మరో పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఎవరికి వీలైన దగ్గర వాళ్ళు ఇండివిజువల్గా మీటింగ్లు చేస్తూ ఉన్నారు, జాయింట్ మీటింగ్స్ చేస్తూ ఉన్నారు, 3 కలిపి ఉమ్మడి సమావేశాలు పెట్టుకుంటూ ఉన్నారు. మరి ఆ రోజు చిలుకూరుపేట దగ్గర నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి ఉమ్మడి ఎన్డీఏ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ తర్వాత మొన్న ఏదైతే మళ్ళీ ఈ అమిత్ షా గారి మీటింగ్స్ కావచ్చు, అలాగే నరేంద్ర మోడీ గారి మీటింగ్స్ కావచ్చు, చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇప్పటికే దాదాపు అనేక ప్రాంతాల్లో రాయలసీమ కావచ్చు, కోస్టల్ ఆంధ్ర కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, చాలా ప్రాంతాల్లో ఇప్పటికే వాళ్ళిద్దరూ కలిపి జాయింట్ మీటింగ్స్ కూడా అడ్రస్ చేశారు. అందుకే మొన్న మేము చెప్పడం జరిగింది, మే 13 ఎన్నికలు అయిపోయిన తర్వాత జూన్ 4న కౌంటింగ్ అవుతుంది. జూన్ 4 సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారు కలిసి తన రాజీనామాని అఫీషియల్గా అందజేయబోతా ఉన్నారు. ఆ తర్వాత జూన్ 9 చంద్రబాబు నాయుడు గారు అశేష జనవాణి మధ్య ఆయన ప్రమాణ స్వీకారం, ఆంధ్రప్రదేశ్కి 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతా ఉన్నారు. ఈ సందర్భంగా ఏదైతే ఇప్పటికే సూపర్ 6 మేనిఫెస్టో కానీ, అలాగే జనసేన పెట్టిన షణ్ముఖ వ్యూహంతో ఆయన ఇచ్చిన అంశాలు కానీ అన్నీ కలిపి ఇప్పటికే మొన్న విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారితో పాటు బీజేపీ కేంద్ర నాయకులు సిద్ధార్థ్ సింగ్ ఆయన సమక్షంలో 3 కలిపి ఆ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళ ప్రజల ఫీలింగు, వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని దీన్ని ఒక లోకల్ మేనిఫెస్టో, కాన్స్టిట్యున్సీ మేనిఫెస్టో కింద మనం తయారు చేసి ప్రజలకు ఇచ్చి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశాలు ఒక్కొక్కటి అధికారులతో మాట్లాడి ఈ అంశాలన్నీ కూడా నెరవేరిస్తే మనకు కూడా ఒక మంచి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పబ్లిక్ కూడా బాగా ఒక మంచి ఫీల్తో ఉంటారని ఉద్దేశంతో ఈ లోకల్ మేనిఫెస్టోని ఒకటి తయారు చేయడం జరిగింది. మీ అందరూ కూడా కాపీలు ఇచ్చాం. దీంట్లో 3 రూరల్ మండలాలు కవర్ అవుతూ ఉన్నాయి, అలాగే మధురవాడ కవర్ అవుతూ ఉంది. దీంతోపాటు ఎంతో తీవ్రమైన జటిలమైన లాంగ్ పెండింగ్
పంచగ్రామాల సమస్యతో పాటు ఎంతో కాలంగా లాంగ్ పెండింగ్ ఉన్న అనేక ఇతర విషయాలు కూడా దీంట్లో రిఫ్లెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా ఫస్ట్ పెట్టుకున్న మేనిఫెస్టోలో, లోకల్ మేనిఫెస్టోలో ఫస్ట్ అంశం ఏంటంటే హౌసింగ్ టౌన్షిప్. ఈరోజు వైజాగ్ అనేది శరవేగంగా పెరుగుతున్న ప్రాంతం. మరి వైజాగ్ పెరుగుతుందంటే దాంట్లో ప్రధానంగా 90% మన భీమిలి నియోజకవర్గం పెరుగుతూ ఉంది. ఆ వచ్చే మైగ్రేషన్లో 90% అబౌవ్ భీమిలికి వస్తూ ఉన్నారు. అంతేకాకుండా మనకి అంతర్జాతీయ విమానాశ్రయము భోగాపురంలో వస్తూ ఉంది. అది ఒక 1 yearలో స్టార్ట్ అవుతుంది. కాబట్టి వన్స్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయితే ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి మన వైజాగ్ సిటీకి మధ్యలో ఉన్న ప్లేసు భీమిలి. అంటే అది ఒక మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఒక హైదరాబాద్, గచ్చిబౌలి, మాదాపూరు, కొండాపూర్ ఎలాగైతే డెవలపింగ్ అవుతూ ఉందో అటువంటి హ్యాపెనింగ్ ప్లేసు భీమిలి కాన్స్టిట్యున్సీ. కాబట్టి సిటీ మీద ప్రెజర్ తగ్గాలి అంటే ఈ భీమిలి నియోజకవర్గంలో ఒక మెగా హౌసింగ్ టౌన్షిప్ ప్రాజెక్ట్ ఒకటి అవసరం ఉంది. ఇప్పుడు మన వైజాగ్ ఎంఈపీ కాలనీ ఉంది, 12 సెక్టార్స్ తోటి మరి ఒక అతిపెద్ద రెసిడెన్షియల్ కాలనీ ఎంఈపీ కాలనీ. ఇది కూడా డెవలప్ చేసినారు. ఇటువంటి కాలనీ ఏదైతే టౌన్షిప్ ఒక హెచ్ఐజీ, ఎంఐజీ అలాగే ఎల్ఐజీ అందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా 3 categories ఆఫ్ ఫ్లాట్లు పెట్టి ఒక ఎంత వీలైతే ఎక్కువ మందికి ఒక 5,000 మంది 10,000 మందికి అకామిడేట్ చేసేటట్టుగా దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేటట్టుగా ఒక బెస్ట్ మోడల్ మెగా టౌన్షిప్ ఒకటి భీమిలి నియోజకవర్గంలో ప్రపోజ్ చేయాలని చెప్పి ఒకటి మేము మెయిన్ అనుకుంటా ఉన్నాం. అలాగే పంచగ్రామాల భూ సమస్య మరి మీకు కూడా దీని మీద ఐడియా ఉంది. పంచగ్రామాలు ఏదైతే ఉన్నాయో 5 గ్రామాలు మరి ఈ అడివరం, యాపగుంట, వెంకటాపురం, చేమలాపల్లి, పురుషోత్తపురం ఇది ఒక నియోజకవర్గం కాదు. భీమిలితో పాటు పెందుర్తి అలాగే వెస్ట్, నార్త్, ఈస్ట్ అన్ని కాన్స్టిట్యూన్సీలు కూడా దీంట్లో ఈ సమస్యతో ముడిపడి ఉన్నాయి. వేలాది కుటుంబాలు దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి దీనికి ఎట్టి పరిస్థితిలో కూడా ఒక శాశ్వత పరిష్కారం అనేది చూపించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన 5 ఏళ్లలో కనీసం దాని మీద ఒక్కసారి సమీక్ష చేసి ఏంటి దాని స్టేటస్ కో ఏంటి, ఎలా ఉంది, ఏం చేయాలి అని కూడా కనీసం ప్రయత్నం చేయకుండా ఈ 5 ఏళ్ళు నిమ్మకు తెలిసినటువంటి ఉన్నారు. ఆ సమస్య ఎక్కడేసిన కూడా అక్కడలాగే ఉంది. కాబట్టి మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ద్వారానే ఆ సమస్యకి శాశ్వత పరిష్కారం లభించాలనే విధంగా దానికి కూడా ఫోకస్ చేయాలని చెప్పని అనుకుంటా ఉన్నాం. ఈ భీమిలి టూరిజం అనేది చాలా పొటెన్షియల్ ఏరియా. అందుకని ఈ భీమిలిలో టూరిజంని డెవలప్ చేసే విధంగా అనేక ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాం. దాంతోపాటు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మరి గతంలోనే లోకేష్ బాబు మంత్రిగా ఉండడం కూడా మనం ఐటీ హిల్ 1 కానీ హిల్ 2 కానీ ఇవన్నీ పెట్టి ఐటీకి సంబంధించి సెంటర్ కూడా పెట్టి ఐటీని ఏ విధంగా అదాని డేటా అనలిటిక్స్తో పాటు ఎన్నో కొత్త కంపెనీలు తీసుకొచ్చి ఆ రోజు దాన్ని ప్రోత్సహించాం. అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని మీద అది ఏదైతే ఫోకస్ పెట్టకపోవడం వల్ల అది మొత్తం బ్యాక్ వెళ్ళిపోయి మళ్ళీ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఇక్కడి నుంచి షిఫ్ట్ అయిపోవటం, వాళ్ళకి ఇచ్చే ఇన్సెంటివ్స్ లేకపోవడం ఎన్నిటితోటి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం కాబడింది. కాబట్టి దానికి ఒక ఐటీ మంచి పాలసీ కూడా గవర్నమెంట్ వచ్చినా పెట్టబోతా ఉంది. దాంతో భీమిలి నియోజకవర్గాన్ని ఐటీ క్యాపిటల్గా చేయాలనేదే మన ఉద్దేశం. దానికి ఆ విధంగా ఆ ఐటీకి కూడా ప్రాధాన్యత ఇవ్వడం. వీటితో పాటు ప్రధానంగా విద్యా, వైద్యం. ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి విద్యా, వైద్యం అనేవి 2 కళ్ళు. మరి వీటికి సంబంధించి గతంలో కూడా అనేక ఇన్స్టిట్యూట్స్, ఐఏఎం లాంటి ఇన్స్టిట్యూట్స్ కానీ అలాగే ఈ మిగతా సివిల్ ఏవియేషన్ వీటికి సంబంధించిన యూనివర్సిటీస్ కానీ ఇవన్నీ పెట్టాలని చెప్పి కూడా అనుకుంటా ఉన్నాం. అలాగే మధురవాడ, తాగరపోసలో డిగ్రీ కాలేజీలు, పద్మనాభపురం జూనియర్ కాలేజీ, ఆనందపురం జూనియర్ కాలేజీ భవన నిర్మాణం చేసి అక్కడ సిబ్బంది నియమించడం, భీమిలిలో ఐటీతో పాటు వొకేషనల్ ట్రైనింగ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ హాజరయ్యే విద్యార్థుల కోసం తాగరపోసలో డిజిటల్ ల్యాబ్. అలాగే వైద్యపరంగా భీమిలిలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మధురవాడ ఏదైతే అర్బన్ హెల్త్ సెంటర్ 100 పడకల హాస్పిటల్కి అప్గ్రేడేషన్, అలాగే పిహెచ్సీలకు పూర్తి స్థాయి సిబ్బంది నుంచి అప్గ్రేడ్. 14-19 ఉన్నప్పుడు అప్పుడు ఇలాంటి లోకల్ మేనిఫెస్టో రిలీజ్ చేయాలి. కానీ ఈ లోకల్ మేనిఫెస్టోలో ఉన్న అంశాల కంటే ఆ రోజు ఇంకా ఎక్కువ బలం చేసుకోగలిగాం. 3,500 కోట్ల రూపాయలతోటి ఆ రోజు భీమిలి మొత్తం స్టేట్లోనే ఒక బెస్ట్ డెవలప్డ్ దీని కింద ఆ రోజు భీమిలి అభివృద్ధి చేస్తాం. కాబట్టి మనకి ఒక ప్లాన్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. బడ్జెట్ ఏంటంటే కన్స్ట్రైన్. ఎందుకంటే గతంలో మనం చేసుకున్నాం. మాకు చంద్రబాబు నాయుడు గారితో నమ్మకం ఏంటంటే ఏదైనా ఆ నీడ్ ఉంది, ఆ డిమాండ్ ఉంది,
అని చెప్పి ఫీల్ అయ్యి దాన్ని ప్రాపర్ ప్లాన్ తోటి ఒక మంచి డిపిఆర్ తయారు చేసి తీసుకెళ్ళిస్తే దాన్ని ఖచ్చితంగా దానికి ఫండింగ్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. దీనికి 2,000 కోట్లు ఇవన్నీ కూడా మొత్తం అంశాలు 25-30 ఉండవచ్చు. ఇట్లా ఏదో పాండ్రంగ్ బ్రిడ్జ్ లాంటి ఒకటి మేజరే తప్ప మిగతా ఇది కూడా ఇన్కమ్ జనరేట్ చేసే టూరిజం కానీ లేకపోతే మిగతా మనం అనుకున్న ఇది కూడా అట్లాగే పంచగ్రామాల సమస్య ఉంది. అది ఫండ్తో కూడింది కాదు. అట్లాగే ఏనాడు సమస్య ఉంది. అది ఫండ్తో ఖర్చుతో కాదు. ఓన్లీ కొన్ని నిర్మాణాలు ఖర్చు అవుతాయి. మిగతా కూడా గవర్నమెంట్ ప్రోయాక్టివ్ పాలసీ తీసుకోవాలి. అధికారులని వాళ్ళతో ఇన్వాల్వ్ చేయించి దాని సమస్యలకి సొల్యూషన్ చూపించాలి తప్ప డబ్బులు ఇష్యూ కాదు. దానికి 500 కోట్లు అవుతా, 1000 కోట్లు అవుతా, 2000 కోట్లు అవుతా, ఎంతన్నా కూడా అది పబ్లిక్ అవసరాలకు వస్తుంది కాబట్టి తప్పకుండా అవన్నీ కూడా 100% ఇంప్లిమెంట్ చేస్తారు.